బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి ఇదే బీజేపీ వైఖరి. మతం కులం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. బీజేపీ ఇప్పటికే కాదు ఎప్పటి నుంచో కూడా దళితులకు వ్యతిరేకం, క్రిస్టియన్లకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకం. బీజేపీ వైఖరే ఇది. మతం పేరుతో కులం పేరుతో జనాలను విడదీయాలి, రాజకీయ లబ్ధి పొందాలి. దాంట్లో భాగంగానే మొన్న వచ్చిన జడ్జిమెంట్ కూడా. ఇంత క్రూరంగా బీజేపీ వ్యవహరిస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు చెప్పారు, చంద్రబాబు గారు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందే, మేము దీనికి కట్టుబడి ఉన్నాం. మరి అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటం లేదు? సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు ఇంత భయంకరంగా ఒక జడ్జిమెంట్ ఇస్తే బీజేపీ చేతిలో ఇప్పటికే సిబిఐ అయినా, ఐటీ అయినా, ఈడీ అయినా, ఈసీ అయినా ఇవన్నీ గుప్పట్లో ఉన్నాయి. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఈ నెక్సెస్ విత్ బీజేపీ పనిచేస్తుంది అని ఇంత స్పష్టంగా అర్థమైనా కూడా చంద్రబాబు గారు నోరు విప్పటం లేదు. మేనిఫెస్టోలో పెట్టిన విషయం గురించి కూడా మాట్లాడటం లేదు అంటే ఇక చంద్రబాబు గారు దళితుల పక్షమని ఎలా అనుకోవాలి? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే ఒక రెసల్యూషన్ చేశామంటున్నారు, అసెంబ్లీలో పంపామంటున్నారు, మేము దళితుల పక్షాన నిల్చున్నాము, ఇప్పుడే కాదు ఎప్పుడూ నిల్చున్నామంటున్నారు. మరి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరు విప్పలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అన్ని సంవత్సరాలు మోడీ గారి దత్తపుత్రుడిగానే వ్యవహరించారు. మరి ఇప్పుడు అదే మోడీ గారి దగ్గరికి ఆయన ఎంపీలను తీసుకువెళ్లి, అయ్యా ఈ దళితులు మాకు ఓట్లేశారు, వైసీపీకి ఓట్లేసిన వాళ్ళంతా దళితులే, దళితులు మాకు ఓట్లేశారు, మేము మీకు మద్దతు ఇస్తున్నాం అన్ని బిల్లులలో, మరి వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత మీకుంది అని జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్స్ ని తీసుకుని మోడీ గారిని కలిసి దళితుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? ఇక ఎవరూ నిలబడకపోతే ఇక దళితుల పక్షాన ఎవరు నిలబడతారు? వాళ్ళకు మేలు ఎలా జరుగుతుంది?